అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్‌ని మీరు చూస్తున్నారు. ప్రతి పాఠ్యాంశం కూడా, ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది. ఈ ప్లేలిస్ట్ ద్వారా మీరు చాలా తక్కువ సమయంలో అండ్ అన్ని పాఠ్యాంశాలనైతే మీరు నేర్చుకోగలరు. మీరు సింపుల్‌గా ఒకవేళ మొబైల్‌లో చూస్తుంటే మీకు ఐకార్డ్స్ అనేవి ఇక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా కామెంట్ సెక్షన్‌లో లింక్ అని గనక మీరు అడిగినట్లయితే నేను ఖచ్చితంగా ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం 8థ్ క్లాస్ సీబీఎస్ఈ సిలబస్ అట్లానే మనకున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాంట్లో 5వ పాఠ్యాంశం 'ద సమ్మిట్ వితిన్'. ద సమ్మిట్ అంటే ఏంటి అంటే సమ్మిట్ అంటే శిఖరము అని అర్థం. ద హైయెస్ట్ పాయింట్ అన్నమాట. ఏదైనా కొండ ఉందనుకోండి లేదా పర్వతం ఉందనుకోండి, హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని సమ్మిట్ అంటాం. ఈ విధంగా ఉంటుంది హైయెస్ట్ పాయింట్ అనేది. ఈ హైయెస్ట్ పాయింట్ అనేది వితిన్ ఎక్కడుంది అంటే మనలో ఉంది. అసలు ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మనలో ఉన్న సమ్మిట్ వితిన్ అంటే మనలో ఉన్నటువంటి ఆ శిఖరం ఏంటి అనేది మేజర్ హెచ్‌పిఎస్ అహ్లూవాలియా గారు చెప్పదలుచుకున్నారు. అసలు ఏంటి? ఆయన ఏం చెప్పదలుచుకున్నారు ఏందనేది చూద్దాం. బిఫోర్ యూ రీడ్ పాఠ్యాంశంలోకి వెళ్ళబోయే ముందు హెచ్‌పిఎస్ అహ్లూవాలియా వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఫస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ ఎక్స్‌పెడిషన్. ఎక్స్‌పెడిషన్ అంటే ప్రయాణం, దండయాత్ర, యాత్ర ఇట్లాంటివి అర్థాలైతే ఉన్నాయి ఎక్స్‌పెడిషన్‌కి. అహ్లూవాలియా గారు యాజ్ ఎ ఫస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ ఎక్స్‌పెడిషన్ దేనికి? మౌంట్ ఎవరెస్ట్‌కి. మౌంట్ ఎవరెస్ట్‌కి ఆయన ఏం చేస్తున్నారు? ప్రయాణం వెళ్తున్నారు. ఆయన ఒక్కళ్ళే వెళ్తున్నారా? కానే కాదు. భారతదేశం తరపున ఆయన వెళ్తున్నారు. మేజర్ అన్నమాట ఈయన. అంటే మేజర్ అనేది యాక్చువల్‌గా ఎవరికి ఇవ్వబడుతుందంటే సైన్యంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఇవ్వబడుతుంది. ఫస్ట్ సక్సెస్‌ఫుల్ వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఎక్కడ? మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడానికి సక్సెస్ అయ్యారు. 1965లో ఇది జరిగిందనమాట. అంటే వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా ఏం చేశారు? పర్వతాన్ని అధిరోహించారు. ఆ ఎవరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కారనమాట. హౌ డిడ్ హీ ఫీల్ వెన్ హీ స్టూడ్ ఆన్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం 8,851 మీటర్సు ఉంటుంది. అంటే సుమారుగా 9 కిలోమీటర్లు ఎత్తులో ఉంటుంది. అంటే ఒక 9 కిలోమీటర్లని మనం నిలువుగా గనక నిలబెడితే అదే ఎవరెస్ట్ పర్వతం. భూమి మీదే అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం అన్నమాట ఇది. కాబట్టి ఈ అక్కడ అంత ఎత్తు మీద నిలబడినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యాడు? లెట్ అస్ హియర్ హిస్ స్టోరీ ఇన్ హిస్ వర్డ్స్. అతని మాటల్లోనే మనం ఆ కథ ఏంటో విందాం. క్లైంబింగ్ ద సమ్మిట్ ఆ శిఖరాన్ని ఎక్కడం అండ్ దెన్ ద మోర్ డిఫికల్ట్ టాస్క్ ఆఫ్ క్లైంబింగ్ ద సమ్మిట్ వితిన్. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడమే కాకుండా మనలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కడం అనే దాని గురించి కూడా అహ్లూవాలియా గారు చెప్పడం జరిగింది. అదేంటో మనం చూద్దాం. ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్ విచ్ సర్జ్డ్ త్రూ మీ యాజ్ ఐ స్టూడ్ ఆన్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్. ఈయన మరి ఆ యాత్రకు వెళ్ళారు. ఎవరెస్ట్ పర్వతం ఏదైతే శిఖరం ఉందో ఆ హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరం ఏదైతే ఉందో దాన్ని ఎక్కడం జరిగింది. ఆ ఎడ్జ్‌లో నించుని ఒక్క అడుగు మాత్రమే వేయగలరు సరిగ్గా చెప్పాలి అంటే. దాని మీద నుంచున్నప్పుడు ఆఫ్ ఆల్ ద ఎమోషన్స్ తనలో చాలా భావావేశాలు ఏమైనాయి అంటే ప్రసారమైనయి. పైకట్లా ఎగదన్యాయి అన్నమాట. త్రూ మీ యాజ్ ఐ స్టూడ్ ఆన్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్. ఆ శిఖరం మీద నిలబడినప్పుడు అతనిలో భావావేశాలన్నీ కూడా ప్రసారం అయినాయి అన్నమాట. అట్లా భావాలన్నమాట. అనేకమైన భావాలనేవి ఆయనలో కలగడం జరిగింది. ప్రసారం అంటే పైనుంచి కిందకి అట్లా తిరిగినాయి అన్నమాట. లుకింగ్ ఓవర్ మైల్స్ ఆఫ్ పనోరమా బిలో అస్.
చూడండి అక్కడ ఎక్కినప్పుడు ఒక్కసారి గనక కింద చూస్తే అండ్ వైడ్ ఏరియా వ్యూ కనబడుతుంది. అంటే చాలా చాలా భూమి మీదే 9 కిలోమీటర్ల ఎత్తు నిలబడినప్పుడు కింద చిన్న చిన్న పర్వతాలు, మేఘాలు అయన్నీ వైడ్ వ్యూ ఏదైతే ఉంటుందో, ఏదైతే మొత్తం కనబడుతుందో ద డామినెంట్ వన్ ఐ థింక్ వాస్ హ్యూమిలిటీ. ఏం కలిగిందంటే ఆయనకి, ఆయన తాను ఎంత చిన్నవాడు అనేది అతనికి అర్థమైందనమాట. అరే! ఇంత ఎత్తులో నిలబడినప్పుడు అక్కడుండే పర్వతాలు చిన్నగా ఉన్నాయి. అండ్ అక్కడున్న మేఘాలు కిందున్నాయి. అసలు మనిషి ఎంతటి వాడు అనేటటువంటి హంబుల్‌నెస్, హ్యూమిలిటీ, నమ్రత అంటారు. హ్యూమిలిటీ అంటే తనను తాను తగ్గించుకోవడం. అరే! ఎంతరా మనిషి అసలు? అలాంటి వాడు ఎలా ఎగిరెగిరి పడతాడురా! చాలా చిన్నవాడు గదా మనిషి అనేది అతనికి అర్థమైంది. ద ఫిజికల్ ఇన్ మీ సీమ్ టు సే థాంక్ గాడ్ ఇట్స్ ఆల్ ఓవర్. కాబట్టి అతనిలో ఉన్నటువంటి ఏదైతే భౌతికం ఏదైతే ఉందో శరీరకంగా తాను ఏదైతే ఉన్నాడో ఏం చెప్తున్నాడంటే థాంక్ గాడ్ హమ్మయ్య! అయిపోయిందిరా మనం మొదలుపెట్టింది. హౌఎవర్ ఇన్‌స్టెడ్ ఆఫ్ బీయింగ్ జుబిలెంట్ అయితే ఒక పక్క ఆనందంగా ఉన్నా గాని దేర్ వాస్ ఎ టింజ్ ఆఫ్ సాడ్‌నెస్. ఎందుకు ఆనందంగా ఉన్నాడు? ఉన్న వాటిలో ఇక మొత్తం అన్ని పర్వతాలు అయన్నీ కూడా ఎక్కేసాడు. అండ్ ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కడం జరిగింది. కాబట్టి జుబిలెంట్ అంటే చాలా ఆనందంగా ఉన్నాడు. ఇతను చాలా సంతోషంగా ఉన్నాడు. అండ్ ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడం అంటే సామాన్యమైన విషయం గాదు. చాలా చాలా కష్టమైన విషయం. ప్రాణాలతో చెలగాటం ఆడడం లాంటిదే. అలాంటిది ఎక్కాడు. అండ్ ఇప్పుడు ఎక్కాడు. బట్ దేర్ ఈస్ అ టింజ్ ఆఫ్ సాడ్‌నెస్. అయితే బాధ కూడా ఉంది ఒక మూలన. ఏంటది అంటే వాస్ ఇట్ బికాస్ ఐ హాడ్ ఆల్రెడీ డన్ ద అల్టిమేట్ ఇన్ క్లైంబింగ్. అల్టిమేట్ అంటే ఇక ఇదే ఇక లాస్ట్. ఎందుకంటే ఇంక ఎక్కడానికి ఏం లేదు. అల్టిమేట్ అంటే చివరిది అని అర్థం. ఇక చివరిది ఇది. ఏం చివరిది? ఇది చివరిది అల్టిమేట్. చివరిది. ఎందుకని? ఇంక ఎక్కడానికి ఏం లేవు. దేర్ వుడ్ బి నథింగ్ హైయర్ టు క్లైంబ్. ఇంకా దీనికన్నా ఎత్తయింది 9 కిలోమీటర్లు. భూమి మీద అలా నిలబెడితే ఒక రోడ్డు గనక 9 కిలోమీటర్ల రోడ్డు గనక మనం నిలబెట్టినట్లయితే నిలువుగా ఎంతుంటుందో అంత. ఇక వేరేదేం లేదు ఎక్కడానికి. అండ్ ఆల్ రోడ్స్ హియర్ ఆఫ్టర్ వుడ్ లీడ్ డౌన్. ఇక ప్రతీదీ కూడా ఇక్కడి నుంచి కిందకి దిగడమే తప్పించి పైకి ఎక్కడానికి ఏమీ లేదు. ఇంతకుముందు ఏందంటే మౌంట్ కోషియాస్కో ఎక్కాడనుకోండి, ఇంకోటుండేది, ఇంకోటుండేది రకరకాలుగా. ఏందంటే రకరకాల పర్వతాలుండేవి. దీనికన్నా ఇదెక్కువ. ఇదెక్కాము, ఇంకోటెక్కుదాం. రకరకాల పర్వతాలుండేవి. వాటిని ఎక్కేవాళ్ళు, శిఖరాలను అధిరోహించేవాళ్ళు. నెక్స్ట్ టార్గెట్ ఇంక మనం ఎక్కాల్సింది ఎవరెస్టే అని అనుకోని, మరి ఎవరెస్టే అనుకున్నప్పుడు సామాన్యమైన విషయం కాదు. చాలా డబ్బులు అవసరం అవుతాయి. ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్లు కావాలి. అవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళాలి కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఇంక చివరిది ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు అధిరోహించడం అయితే జరిగింది. బై క్లైంబింగ్ ద సమ్మిట్ ఆఫ్ ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తర్వాత యు ఆర్ ఓవర్‌వెల్మ్డ్ బై డీప్ సెన్స్ ఆఫ్ జాయ్ అండ్ థాంక్‌ఫుల్‌నెస్. అండ్ మీరు ఎట్లా అంటే ముంచెత్తబడతారు. దేని చేత అంటే జాయ్ ఆనందం చేత అండ్ థాంక్‌ఫుల్‌నెస్ అంటే కృతజ్ఞత చేత ముంచెత్తబడతారు. ఎందుకు ఆనందం ఉంటుందంటే అరే! బతికి బట్ట కట్టాంరా మనం అని. కృతజ్ఞత ఎందుకుంటుంది అంటే దేవుడికి థాంక్ గాడ్ మమ్మల్ని బతికించావు. ఇంత కష్టమైన దారిలో కూడా నువ్వేం చేశావు? కాపాడి బయటికి తీసుకొచ్చావు మమ్మల్ని. బ్రతికించావు, ఎక్కేటట్టు చేశావు అనేటటువంటి ఉంటుందన్నమాట. జీవితంలో హమ్మయ్య! అసలు ఎట్లా బతికాంరా బాబు! అసలు ఎందుకు ఈ ఎక్కడం అనేది ఎందుకు పెట్టుకున్నానురా బాబు అని కూడా అనిపిస్తుంది వాళ్ళకి. ఇట్ ఈస్ ఎ జాయ్ విచ్ లాస్ట్స్ ఎ లైఫ్ టైమ్. జీవితాంతం అదొక అచీవ్‌మెంట్. ఎందుకంటే ఎవరెస్ట్‌ని ఎక్కడం అందరి విషయం కాదు. ఎంతోమంది ఎక్కాలని అనుకున్నారు. మధ్యలోనే ప్రాణాలు కోల్పోయి అక్కడే శవాలుగా మారిపోయి ఉన్నారు. అక్కడున్న శవాన్ని కిందికి దించడం అసలు సాధ్యమయ్యే విషయమే కాదనమాట. అక్కడున్న శవాలు అక్కడే మార్చురి అదే ఐస్ గడ్డ ఫ్యాక్టరీ అనమాట. ఏదో ఐస్‌లో పెట్టాల్సిన అవసరంలా. ఇక ఐస్‌లో ఉన్నట్టే.
శవాల్ని కూడా ఆడ వదిలేసి రావడమే అనమాట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. ద ఎక్స్‌పీరియన్సెస్ చేంజెస్ యూ కంప్లీట్‌లీ. ఏదైతే అనుభవం ఉందో పూర్తిగా మార్చేస్తుంది మిమ్మల్ని. ద మ్యాన్ హూ హాస్ బీన్ టు ద మౌంటైన్స్ ఈజ్ నెవర్ ద సేమ్ అగైన్. ఎవడైతే పర్వతాల్లోకి వెళ్తాడో ఇక ఆ మనిషి గాదు. వెళ్ళి ఒక పర్వతాన్ని ఎక్కి వచ్చాడు అంటే ఇంతకు ముందున్న మనిషి ఎలాంటి వాడో ఆ విధంగా ఉండడు. అతను ఖచ్చితంగా మారిపోయి ఉంటాడు. ఏదో పెద్ద మార్పు అతని జీవితంలో అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. యాజ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ లైఫ్ ఆఫ్టర్ క్లైంబింగ్ ఎవరెస్ట్, ఈ ఎవరెస్ట్‌ని అతను ఎక్కిన తర్వాత ఒక్కసారి జీవితం గనక వెనక్కి తిరిగి చూసుకోవాలి అనుకుంటే, ఐ కెన్నాట్ హెల్ప్ రిమార్కింగ్. అయితే ఒక వ్యాఖ్య మాత్రం చేయకుండా అస్సలు ఉండలేను. ఏంటంటే, ఇంకో సమ్మిట్ ఉంది, ఇంకో శిఖరం ఉందనే విషయాన్ని నేను చెప్పకుండా ఉండలేను. ఎందుకంటే, ఎవరెస్ట్ ఎక్కేసాను, ఇంకో శిఖరం లేదు, ఇంకో ఎత్తైంది లేదనుకున్నాను. కానీ, ఒక్క శిఖరం గురించి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి. అదేంటంటే, ద సమ్మిట్ ఆఫ్ ద మైండ్. ఏదైతే మన మనసుంది చూసారా? అది మహాశిఖరం. దాన్ని అంత ఈజీ గాదు. నో లెస్ ఫర్బిడబుల్ అండ్ నో ఈజియర్ టు క్లైంబ్. ఎవరెస్ట్‌ని ఎక్కడం అనేదే భయంకరమైందనుకుంటే, ఈ మనసు యొక్క శిఖరాన్ని అధిరోహించడం కూడా భయంకరమైనటువంటి విషయమే. సామాన్యమైన విషయం గాదు. అది మామూలుగా అండ్ నో లెస్ ఫర్మిడబుల్. అంతే భయంకరంగా ఉంటుంది. ఏమాత్రం తక్కువ గాదు. ఎవరెస్ట్‌ని ఎక్కడం ఎంత భయంకరమో, ఇది కూడా అంతే. నో ఈజియర్ టు క్లైంబ్. దీన్ని అధిరోహించాలంటే, ఎక్కాలంటే అంత సులభమేం గాదు. ఈవెన్ వెన్ గెట్టింగ్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్. ఆ శిఖరం ఎక్కేశారు. ఆ ఎవరెస్ట్ నుంచి కిందకి దిగుతున్నప్పుడు, వన్స్ ద ఫిజికల్ ఎగ్జాషన్ హ్యాడ్ గాన్. ఏదైతే అలసట ఉందో అండ్ శారీరక అలసట ఎక్కడా మామూలు విషయం గాదు. ఆక్సిజన్ కూడా సరిగ్గా అందదు. ఆ ఎగ్జాషన్ అలసటగా తీరిపోయిన తర్వాత హ్యాడ్ గాన్, ఐ బిగన్ ఆస్కింగ్ మై సెల్ఫ్ ద క్వెషన్ వై ఐ హ్యాడ్ క్లైంబ్డ్ ఎవరెస్ట్. అరే బాబు! నువ్వు అసలు ఎందుకు ఎవరెస్ట్ ఎక్కావు నాన్న అనే ప్రశ్న నాలో మొదలవుతుంది. వై డిడ్ ద యాక్ట్ ఆఫ్ రీచింగ్ ద సమ్మిట్ హ్యావ్ సచ్ ఎ హోల్డ్ ఆన్ మై ఇమాజినేషన్. ఎందుకు కలల్లో అతని యొక్క మొత్తం ఊహల్లో ఎందుకు అతను ఈ యొక్క ఎవరెస్ట్‌ని ఎక్కడం అనేది ఉండిపోయింది? అట్లా ఎందుకు తనకి ఎప్పుడు ఎక్కాలనిపించేది? ఎందుకు తన ఇమాజినేషన్ అంటే ఊహలనమాట. ఊహలు. ఈ ఊహల్లో ఎందుకు అది అట్లా ఉండిపోయింది? ఎందుకసల ఆ ఊహ అనేదొచ్చింది? ఇట్ వాజ్ ఆల్రెడీ ఎ థింగ్ ఆఫ్ పాస్ట్. ఇప్పుడు అలా అనుకోని ఏమాత్రం కూడా లాభం లేదు. ఎందుకంటే అది గతం. గతం గతః. సంథింగ్ డన్ యెస్టర్‌డే అయిపోయింది. ఎక్కడో అయిపోయింది. ఇప్పుడు దాని గురించి ఆలోచించుకోవడం అనవసరం. విత్ ఎవ్రీ పాసింగ్ డే ఇట్ వుడ్ బికమ్ మోర్ రిమోట్. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ ఆ అచీవ్‌మెంట్ చేసిన క్షణాలనేవి దూరం అవుతూ వెళ్తూ ఉంటాయి. అండ్ దెన్ వాట్ వుడ్ రిమైన్? మరి ఇంత కష్టపడి ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఏముంటుంది మనతో పాటు? వుడ్ మై మెమరీస్ ఫేడ్ స్లోలీ అవే. ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలన్నీ కూడా ఫేడ్ అంటే మరిచిపోవడం అనమాట. అంటే చిన్నగా మనం మర్చిపోతామా? ఆ జ్ఞాపకాలన్నీ కూడా పోతాయా? వుడ్ మై మెమరీస్ ఫేడ్ స్లోలీ అవే. చిన్నగా ఆ జ్ఞాపకాలన్నీ కూడా పోతాయా? అనేసి ఈయన ఆలోచించుకుంటున్నాడనమాట దిగేటప్పుడు. ఆల్ దీస్ థాట్స్ లెడ్ మీ టు క్వెషన్ మైసెల్ఫ్ యాస్ టు వై పీపుల్ క్లైంబ్ మౌంటైన్స్. అసలు జనాలు ఎందుకు ఎక్కుతారయ్యా పర్వతాల్ని? నిజంగా వీళ్ళు పర్వతం ఎక్కేటప్పుడు ఒక్కొక్కసారి చాలా డేంజర్ అవుతుంది. ఒక్కొక్కసారి కాదు. చాలా సార్లు అవుతుంది. ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఊపిరి సరిగ్గా ఆడదు. అండ్ పక్కనున్న మనిషి చచ్చిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి. చనిపోయిన శవాన్ని కిందికి దించలేని పరిస్థితి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఆన్సర్ ద క్వెషన్. అసలు ఎందుకు ఎక్కుతారు పర్వతాలనంటే ఎవరు చెప్పలేరు దానికి ఆన్సర్. ద సింప్లెస్ట్ ఆన్సర్ వుడ్ బి, ఇంకా మీకు సులభమైన ఆన్సర్ కావాలి అనుకుంటే, యాజ్ అదర్స్ హ్యావ్ సెడ్, ఇతరులు చెప్పారు ఈ ఆన్సర్‌ని. అసలు ఎందుకు ఎక్కుతారండి పర్వతాలని ఈయన అడిగినప్పుడు, బికాజ్ ఇట్ ఈస్ దేర్. ఎందుకంటే అవి అక్కడ ఉన్నాయి కాబట్టి. అవి అక్కడ ఉన్నాయి కాబట్టి ఎక్కుతున్నాం. అవి లేకపోతే ఎక్కం. ఇట్ ప్రెజెంట్స్ గ్రేట్ డిఫికల్టీస్. అది మనిషికి సవాల్ విసురుతుంది నన్ను ఎక్కు అనేసి. మ్యాన్ టేక్స్ డిలైట్
ఇన్ ఓవర్కమింగ్ అబ్స్టాకిల్స్. మనిషికి ఏందంటే ఆనందం. డిలైట్ అంటే ఆనందం అన్నమాట. దేనికి ఆనందం? కష్టాల్ని ఎదుర్కోవడం అంటే. అబ్స్టాకిల్స్ అంటే కష్టాలు. ఇవన్నీ సవాలు విసురుతా ఉంటుంది. ఈ కష్టాన్ని ఎదుర్కోవడం అనేది మనిషికి చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఏది ఎదుర్కోవడం అంటే ఓవర్‌కమ్ చేయడం. వాటిని ఓవర్‌కమ్ చేయడం. అంటే వాటిని అధిగమించడం. ఓవర్‌కమ్ అంటే అధిగమించుట అని అర్థం అనమాట. ద అబ్స్టాకిల్స్ ఇన్ క్లైంబింగ్ ఏ మౌంటైన్ ఆర్ ఫిజికల్. జనరల్‌గా ఒక పర్వతాన్ని ఎక్కడం అనేది శారీరకమైంది. ఏ క్లైంబ్ టు సమ్మిట్ మీన్స్ ఎండ్యూరెన్స్, పర్సిస్టెన్స్ అండ్ విల్ పవర్. అసలు ఒక శిఖరాన్ని, ఒక కొండని లేకపోతే ఒక పర్వతాన్ని ఎక్కడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. 3 లక్షణాలు చెప్తున్నారిక్కడ. అందులో మొదటి లక్షణం ఏందంటే ఎండ్యూరెన్స్ అంటే సహన శక్తి. సహనం ఉండాలి. వెంటనే అయిపోయేది కాదది. సహనంతో ముందుకు వెళ్ళాలి. చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గానీ పైనే అలా వేలాడుతా ఉంటారు అంతే. కాబట్టి దీనికేందంటే సహనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. పర్సిస్టెన్స్ ఉండాలి. పర్సిస్టెన్స్ అంటే ఏందంటే పట్టుదల అని అర్థం అనమాట. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల అని అర్థం. అండ్ ఆ తర్వాత మూడోది గనక మనం చూసినట్లయితే విల్ పవర్ ఉండాలి. అంటే సంకల్ప బలం అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే సహనం, పట్టుదల, సంకల్ప బలం అనేది ఉంటేనే ఆ యొక్క శిఖరాన్ని అధిరోహించగలుగుతాం. ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దీస్ ఫిజికల్ క్వాలిటీస్ ఈజ్ నో డౌట్ ఎక్సిలరేటింగ్ యాజ్ ఇట్ వాస్ ఫర్ మీ ఆల్సో. కాబట్టి ఈ 3 ఏదైతే పట్టుదల, పర్సిస్టెన్స్ పట్టుదల, ఎండ్యూరెన్స్ అంటే ఏందంటే సహనం, ఆ తర్వాత వచ్చేసి విల్ పవర్ అంటే సంకల్ప బలం. ఇవి అని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఉంటేనే మనిషి ఏం చేయగలడు? ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ దీస్ ఫిజికల్ క్వాలిటీస్. ఈ 3 క్వాలిటీస్‌ని గనక వాళ్ళు చూపించగలిగితేనే ఏం చేయగలరు? దీన్ని సాధించగలరు. లేకపోతే లేదు. ఈ సహనం, పట్టుదల అండ్ ఏంటది ఎండ్యూరెన్స్ అంటే ఏంటి? సహనం కలిగి ఉండడం. పర్సిస్టెన్స్ వచ్చేసి పట్టుదల కలిగి ఉండడం. ఆ తర్వాత విల్ పవర్ అంటే సంకల్ప బలం. ఇయన్నీ చూపించడం ఎలా ఉంటుందంటే ఎక్సెలరేటింగ్ అంటే ఉల్లాసభరితంగా ఉంటుంది. అయితే అవి చూపిస్తేనే ఓకే. ఉల్లాసభరితంగా ఉంటుంది. ఉంటేనే ఫర్దర్‌గా ముందుకు వెళ్ళగలరు. లేకపోతే ముందుకు సాగడం అనేది కష్టమవుతుంది. ఇంకో విషయం తెలియజేస్తున్నానంటే యాజ్ ఇట్ వాస్ ఫర్ మీ ఆల్సో. నాకు కూడా ఇవి చూపించడం చాలా చాలా ఆనందంగా ఉంటుంది. సహనం, పట్టుదల, సంకల్ప బలాన్ని చూపించడం అనేది చాలా చాలా ఆనందదాయక విషయాలు. నాకు కూడా నచ్చుతుంది. దాంతోనే ముందుకనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. ఐ హావ్ ఎ మోర్ పర్సనల్ ఆన్సర్ టు ద క్వెషన్. ఏదైతే మనం యాక్చువల్‌గా ఈ ప్రశ్న ఉందో, అసలు పర్వతాలు ఎందుకు ఎక్కుతారు మనుషులు? అనే దానికి ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్ ఐ హావ్ బీన్ అట్రాక్టెడ్ బై మౌంటైన్స్. ఈయన దగ్గర ఇంకా సింపుల్ ఆన్సర్ ఉంది. అదేంటంటే పర్సనల్ ఆన్సర్ అనమాట. నాకు పర్వతాలంటే ఇష్టం. నన్ను ఆకర్షిస్తాయి అవి. అట్రాక్షన్ అంటే ఆకర్షణ. ఐ హావ్ బీన్ మిజరబుల్, లాస్ట్ వెన్ అవే ఫ్రమ్ మౌంటైన్స్ ఇన్ ద ప్లెయిన్స్. ఇతను ఎట్లా ఉంటాడంటే ఒకవేళ ఇతన్ని తీసుకెళ్ళి పర్వతాలు లేని ప్రాంతాల్లో పెట్టారనుకోండి, ఇతని జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మిజరబుల్ అనమాట. లాస్ట్ అంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. ఇతన్ని తీసుకెళ్ళి మైదాన ప్రాంతాల్లో గనక కూర్చోబెట్టారనుకోండి, అంటే మనం ఉన్నది మైదాన ప్రాంతాలే. మనకేం కొండలు, కోనలు లేవు గదా! అసలు చాలా ఇతని జీవితం మిజరబుల్. చాలా కష్టంగా ఉంటుంది. ఏందిరా బాబు నా జీవితం ఇలా ఉంది. అండ్ లాస్ట్ ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుందనమాట. మౌంటైన్స్ ఆర్ నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్. ప్రకృతి గనక ఏదైనా బెస్ట్ ఇవ్వగలిగిందంటే అవి పర్వతాలే. దేర్ బ్యూటీ అండ్ మ్యాజెస్టీ అనే అందం, మ్యాజెస్టీ అంటే వైభవం. పోజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్. అవి ఒక సవాల్ని విసురుతుంటాయి. అండ్ లైక్ మినీ ఐ బిలీవ్ దట్ మౌంటైన్స్ ఆర్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనియన్ విత్ గాడ్. ఈయన ఉద్దేశం మౌంటైన్స్ అనేవి దేవునితో మాట్లాడడానికి ఒక జనరల్‌గా మనకు తెలుసు పర్వతాల మీద, కొండల మీద గుళ్ళు, గోపురాలు ఇయన్నీ ఉంటాయి. కాబట్టి దేవునితో అనుసంధానానికి, దేవునితో మాట్లాడడానికి ఇదొక మార్గంగా
ఆయన భావిస్తుంటాడు. జనరల్‌గా అందుకే మనకొచ్చేసి కొండల మీద, వాటి మీద గుళ్ళనేవి ఉంటాయి. వెళ్తూ ఉంటాం. కమ్యూనియన్ అనే దానికి అర్థం ఏందంటే సంగమం అనమాట. అంటే కలవడానికి దేవునితో ఆరాధించుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి ఏందంటే ఇదొక మార్గం. ఈ కొండలు, కోనలు, పర్వతాలు జనరల్‌గా ఎక్కుతా ఉంటారు. తిరుమల, తిరుపతి ఇవన్నీ వెళ్తూ ఉంటారు. కాబట్టి ఏందంటే దేవునితో సంగమానికి ఈ యొక్క అద్భుతమైన రీతి అంటే మనుషులు కూడా దే లైక్ ఇట్. వాళ్ళు కొండలు ఎక్కడానికి ఇష్టపడతారు అని చెప్పడానికి ఈయన ప్రయత్నిస్తుంటాడు. అట్లానే ఇతనికి కూడా ఇష్టం. అవి ఒక ఛాలెంజ్‌ని విసురుతాయి. దాన్ని ఎక్కడం అంటే నాకు చాలా ఇష్టం అనేసి అహ్లూవాలియా అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఓ ప్రశ్నకి సమాధానం దొరికింది గదా! ఇప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది. వన్స్ హావింగ్ గ్రాంటెడ్ థిస్ ఎందుకు కొండలెక్కుతారు? అంటే ఇతని పర్సన్ ఏందంటే ఇష్టం గాబట్టి. కొండలు కనబడితే ఎక్కాలనిపిచ్చిద్ది అంతే. ఇంక వేరేదేం లేదు. ఇంకో ప్రశ్న ఏందంటే వై ఎవరెస్ట్? మరి ఎవరెస్ట్ ఎందుకు? ఏదో ఒకటి ఎక్కొచ్చుగా. బికాజ్ ఇట్ ఈస్ హైయెస్ట్. అదే టాప్ ఇక. 8848 మీటర్లు. బాగా చలికాలం అయితే ఒక 3 మీటర్లు పెరుగుతుంది. 8851 మీటర్లు. ద మైటియెస్ట్ బలమైంది అండ్ హ్యాస్ డిఫైడ్ మెనీ ప్రీవియస్ అటెంప్ట్స్. చాలామంది ఫెయిల్ అయ్యారు. దాన్ని అచీవ్ చేయలేక. భగ్నం చేసింది ఎవరెస్ట్. ఇట్ టేక్స్ ద లాస్ట్ ఔన్స్ ఆఫ్ ఓన్స్ ఎనర్జీ. మీలో ఉన్న బలం మొత్తాన్ని లాగి పడేస్తుంది. చిట్ట చివరికి ఉన్న ఎనర్జీ కూడా లాగి పడేస్తుంది. ఇట్ ఈస్ ఎ బ్రూటల్ స్ట్రగుల్ విత్ రాక్ అండ్ ఐస్. మీరు దేంతో పోరాడుతుందో తెలుసా? అక్కడ ఉండేటటువంటి రాళ్లతోనూ మంచుతో పోరాడాల్సి వస్తుంది. బ్రూటల్ స్ట్రగుల్, చాలా భయంకరమైనటువంటి పోరాటం అనేది మీరు పోరాడతారు. వన్స్ టేకెన్ అప్ ఇట్ కాన్ బి గివెన్ అప్ హాఫ్ అవే ఈవెన్ వెన్ ఓన్స్ లైఫ్ ఈజ్ ఎట్ స్టేక్. ఎట్ స్టేక్ అంటే ప్రమాదము. మీ ప్రాణం ప్రమాదపు అంచుల్లోకి ఉంది. ఏదో గాయపడ్డారు. అయినా కానీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి లేదు. ఓకే. ఒక్కసారి గనక మీరు గనక స్టార్ట్ అయితే గివ్ అప్ చేయడానికి, గివ్ అప్ అంటే మానుకోవడానికి ఆస్కారం లేనే లేదు. మీ ప్రాణం ప్రమాదంలో ఉన్నా కానీ ఇంకంతే సాగాల్సిందే. ద ప్యాసేజ్ బ్యాక్ ఈజ్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ప్యాసేజ్ ఆన్వర్డ్స్. మీరు ఏదైతే ముందు ప్రయాణం ఉందో, ప్యాసేజ్ ఆన్వర్డ్స్ అంటే ఏదైతే ప్రయాణం ముందుగా ఉందో, వెళ్ళాలో అది ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళాలన్నా కష్టమే, ముందుకు వెళ్ళాలన్నా కష్టమే. ముందు నుయ్యి వెనక గుయ్యి అంటారే అట్లా ఉంటుంది. దానికి ఆన్సర్ ఏందంటే ముందుకు వెళ్ళడమే బెస్ట్ అంటారు వీళ్ళు. అండ్ దెన్ వెన్ ద సమ్మిట్ ఈస్ క్లైంబ్డ్, ఇక శిఖరాగ్రానికి చేరిన తర్వాత దేర్ ఈస్ ద ఎక్సిలరేషన్. అప్పుడు వస్తుంది ఆనందం, కిక్ అనేది. ద జాయ్ ఆఫ్ హ్యావింగ్ డన్ సంథింగ్. జీవితంలో ఏదో అచీవ్ చేసేసాం. ద సెన్స్ ఆఫ్ ఎ బ్యాటిల్ ఫాట్ అండ్ వాన్. యుద్ధాన్ని ఏం చేసాం? యుద్ధం చేసాం, గెలిచాం. దేర్ ఈస్ అ ఫీలింగ్ ఆఫ్ విక్టరీ అండ్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు మనకు చాలా చాలా సంతోషం అనిపించిద్ది అనమాట. మనకు విజయం వచ్చింది అండ్ ఆనందంగా ఉన్నాం అని అనిపిస్తుంది. కాబట్టి ఏందంటే ఈ యుద్ధం పోరాటం దేనిదంటే అక్కడ ఉండేటటువంటి మంచుతో అండ్ రాళ్లతో అవుతుంది. ఒకవేళ ప్రయాణాన్ని ఎవరైనా మధ్యలో ఆపేయాలనుకుంటే కుదరదు. ముందుకు వెళ్ళాల్సిందే. వెనక్కి ఎంత దూరం ఉండిద్దో ముందు కూడా అంతే దూరం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం వదిలివేయలేని పరిస్థితి. అక్కడే ఉంటే చచ్చిపోతారు. ముందుకెళ్ళినా కష్టమే, గ్యారెంటీ ఉండదు. వెనక్కెళ్ళినా గ్యారెంటీ ఉండదు. దాని బదులు మనం అచీవ్ చేద్దాం అనేటటువంటిది వస్తుంది. గ్లిన్సింగ్ ఏ పీక్ ఇన్ డిస్టెన్స్. దూరం నుంచి ఒక్క క్షణం ఆ పీక్ ఎవరెస్ట్ కనబడినా సరే ఐ గెట్ ట్రాన్స్పోర్టెడ్ టు అనదర్ వరల్డ్. వేరే ప్రపంచానికే వెళ్ళిపోతా. ఐ ఎక్స్పీరియన్స్ ఏ చేంజ్ విత్ ఇన్ మై సెల్ఫ్. అసలు ఆ ఎవరెస్ట్ పర్వత శిఖరం చూస్తే చాలు నేను వేరే లోకంలోకి వెళ్ళిపోతా. ఈ లోకంలో ఉండను. వేరే లోకానికి ట్రాన్స్పోర్టెడ్ అంటే వేరే లోకానికి ప్రయాణమై వెళ్ళిపోవడం అనమాట. గ్లిమ్స్ అంటే క్షణిక దృశ్యం. అసలు అట్లా కనబడితే చాలు నేను వేరే ప్రపంచంలో ఉంటా. ఈ ప్రపంచంలో అసలు ఉండనే ఉండను. విచ్ కెన్ ఓన్లీ బి కాల్డ్ మిస్టికల్. ఇది శారీరక ప్రపంచం మనం ఉంది. ఇతని దేనికి వెళ్ళిపోతాడు? ఒక ఆత్మీయ ప్రపంచానికి వెళ్ళిపోతాడు ఎవరెస్ట్ కనబడంగానే. బై ఇట్స్ బ్యూటీ. ఎందుకు? దానికి అందం ఉంది. ఎలూఫ్నెస్ అందరికన్నా దూరంగా ఉంది. మైట్ బలమైంది. రగ్గడ్నెస్ అంటే గరుగ్గా ఉంటుందన్నమాట.
ప్రాంతం స్మూత్‌గా వెళ్ళేటటువంటి ప్రాంతం గాదు. ద డిఫికల్టీస్ ఎన్‌కౌంటర్డ్ ఆన్ ద వే ఏదైతే ఎవరెస్ట్‌కి వెళ్తుంటామో అక్కడ అన్ని ప్రమాదాలు పొంచుంటాయి. ద పీక్ డ్రాస్ మీ టు ఇట్. ఆ శిఖరం నన్ను పిలుస్తూ ఉంటుంది. రా, రా, రా అని. ఎందుకని? చాలా అందంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, దూరంగా ఉంటుంది అండ్ చాలా ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది. యాజ్ ఎవరెస్ట్ డిడ్. అదే ఎవరెస్ట్ చేసేది. అంతా కూడా సామాన్యమైన విషయం కాదు. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు రెసిస్ట్. అది సవాలు విసురుతుంది. రా, రా నన్ను అధిరోహించు. ఇది అసలు నిరోధించలేనంత మంచి సవాలనమాట. ఖచ్చితంగా దీన్ని స్వీకరించాల్సిందే అని అనిపిస్తుంది అహ్లువాలియాకి. లుకింగ్ బ్యాక్, ఐ ఫైండ్ దట్ ఐ హావ్ నాట్ యెట్ ఫుల్లీ ఎక్స్‌ప్లెయిన్డ్ వై ఐ క్లైంబ్డ్ ఎవరెస్ట్. ఇప్పటిదాకా ఏం చెప్పాడు? జనరల్‌గా ఎందుకు ఎక్కుతారయ్యా ఈ పర్వతాలంటే, అవి అక్కడ ఉన్నాయి కాబట్టి అని చెప్తారు. నేనైతే నాకిష్టం కాబట్టంట. అయితే నేనింకా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల. అసలు ఎందుకు ఎవరెస్ట్ ఎక్కుతారనేది. ఇట్ ఈస్ లైక్ ఆన్సరింగ్ ఎ క్వెషన్ వై యూ బ్రీత్. మీరు ఎందుకు శ్వాస తీసుకుంటారు అని అడిగితే ఏం చెప్తారు? వై డూ యూ హెల్ప్ యువర్ నైబర్. మీరు పక్కనున్నోళ్ళని అందరిని ఎందుకు సాయం చేస్తుంటారు? మీ పక్కనున్నోళ్ళకి సాయం చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? వై డూ యూ వాంట్ టు డూ గుడ్ యాక్ట్స్. మంచి పనులు చేయాలనుకుంటారు. ఎందుకు? దెర్ ఈస్ నో ఫైనల్ ఆన్సర్ పాసిబుల్. వీటన్నిటికి సమాధానాలు దొరుకుతాయా? దొరకవు. ఇది కూడా అంతే. అండ్ దేర్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ ఎవరెస్ట్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫిజికల్ క్లైంబ్. అయితే ఈ ఎవరెస్ట్ ఎక్కడం అనేది జనరల్‌గా ఏమనుకుంటారంటే భౌతికంగా అధిరోహించడం గురించి మాట్లాడతారు. ద మ్యాన్ హూ హాస్ బీన్ టు మౌంటైన్ టాప్ బికమ్స్ కాన్షియస్ ఇన్ స్పెషల్ మేనర్ ఆఫ్ హిస్ ఓన్ స్మాల్‌నెస్ ఇన్ దిస్ లార్జ్ యూనివర్స్. అయితే ఎవరైతే ఈ ఎవరెస్ట్‌ని అధిరోహిస్తారో, ఎక్కుతారో అది కేవలం ఒక ఫిజికల్‌గా ఎక్కేటటువంటి విధానం గాదు. వాళ్ళకు ఏమవుతుందంటే స్పిరిచ్యువల్ సెన్స్ కూడా అలవడుతుంది. ఏంటంటే ఈ పెద్ద విశ్వంలో అసలు మనం ఎంత చిన్నవాళ్ళమో మనకు అర్థమవుతుంది. ఆ మౌంటైన్ టాప్‌కి వెళ్ళినప్పుడు. అసలు ఎంత చిన్న చిన్నయిగా కనబడుతుంటాయో ప్రపంచంలో ఉన్నయన్నీ కూడా. కాబట్టి ఈ ప్రపంచమే చాలా చిన్నది అన్నప్పుడు అన్నీ చిన్న చిన్నయి కనబడినప్పుడు మనిషి ఇంకా ఎంత చిన్నవాడు అనేటటువంటి ఒక స్పిరిచ్యువల్ సెన్స్ కూడా అవేకెన్ అవుతుంది అనేసి చెప్తున్నారు అహ్లువాలియా గారు. ద ఫిజికల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఎ మౌంటైన్ ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ అచీవ్‌మెంట్. ఏదైతే మనం భౌతికంగా ఎక్కడం అంటే కాళ్ళు ఏం చేస్తాయి? ఎక్కుతాయి. అది భౌతికంగా ఎక్కడం. అది అచీవ్‌మెంట్‌లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. కేవలం ఒక భాగం మాత్రమే. దేర్ ఈస్ మోర్ టు ఇట్ థాన్ దట్. దానికి అంతకు మించి ఉందన్నమాట. దేర్ ఈస్ మోర్ టు ఇట్ థాన్ దట్ అంటే అంతకు మించి ఉంది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ సెన్స్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఒక జీవితానికి పరిపూర్ణత వచ్చినట్టు ఉంటుంది. ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే పరిపూర్ణత. దేర్ ఈస్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డీప్ అర్జ్ టు రైజ్ అబోవ్ వన్ సరౌండింగ్స్. మన చుట్టూ ఉన్న పరిసరాల కన్నా మనం చాలా ఎత్తులో ఉండాలనుకుంటాం. అది ఫుల్‌ఫిల్ అవుతుంది. అండ్ ఆత్మ సంతృప్తి ఉంటుంది. ఇట్ ఈస్ ద ఎటర్నల్ లవ్ ఫర్ అడ్వెంచర్ ఇన్ మ్యాన్. మనిషికి ఎటర్నల్ లవ్ ఉంది. దేని పట్ల? సాహసం చేరా డింబక అంటుంటారు. కాబట్టి ఎటర్నల్ లవ్ ఉంది. మనిషికి సాహసాలు చేయాలంటే చాలా చాలా ఇష్టం. అందుకనే స్పేస్‌కి వెళ్తున్నాడు మనిషి. ఆకాశంలో నుంచి దూకుతున్నారు. అండ్ సముద్రంలో దూకి రకరకాల ప్లేసులకి వెళ్తున్నారు. బంగీ జంపులు అంటున్నారు. ఇయన్నీ దేనికంటే మనిషికి ఎటర్నల్ ఎప్పటినుంచో ఓ ప్రేముంది. దేని పట్ల ప్రేమంటే సాహసం చేయడానికి ప్రేమ. ద ఎక్స్‌పీరియన్స్ ఈస్ నాట్ మియర్లీ ఫిజికల్. కేవలం అది భౌతికంగా సంబంధించింది గాదు. మియర్లీ అంటే కేవలము అని అర్థం. ఇట్ ఈస్ ఎమోషనల్. అది భావావేశపూరితమైంది. ఇట్ ఈస్ స్పిరిచ్యువల్ ఆత్మీయకమైంది. కాబట్టి ఇది కేవలం ఫిజికలే గాదు. మన ఆలోచనల్ని మారుస్తుంది. మన ఆత్మీయ దృక్కోణాన్ని మారుస్తుంది. అండ్ భౌతికంగా మనం ఎక్కుతాం. అలసిపోతాం. మరలా కొత్త ఎనర్జీ వస్తుంది. అండ్ మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. అంటే స్పిరిచ్యువల్ సెన్స్ కూడా మనకి అలవడుతుంది. అదేం చేస్తుంది? మనల్ని హంబుల్ చేస్తుంది. అంటే మనల్ని ఎంతటి వారంరా మనం అంటే మనలో గర్వాన్ని తీసేస్తుంది. కన్సిడర్ ఏ టిపికల్ క్లైంబ్
ఒక ఉదాహరణ తీసుకుందాం. అందులో మీరు ఎక్కుతున్నారనుకోండి. టువర్డ్స్ ద సమ్మిట్ ఆన్ ద లాస్ట్ హెయిట్స్ అండ్ మీరు చిట్ట చివరి పైన ఉన్నారు. అండ్ శిఖరం దగ్గరికి. యూ ఆర్ షేరింగ్ ఎ రోప్ విత్ అనదర్ క్లైంబర్. ఇంకో క్లైంబర్ ఎక్కుతున్నాడు పక్కనే. మీతో ఏం చేస్తాడంటే తాడుని పంచుకుంటున్నాడు. యూ ఫర్మ్ ఇన్ అంటే మీరేం చేస్తారు అక్కడ దృఢంగా నిలబడతారు. చెక్ చేసుకుంటారు. ఆ తాడు గట్టిగా ఉందా లేదా? అండ్ పక్కన ఉన్నది కూడా చెక్ చేస్తారనమాట. కరెక్ట్‌గా అది పైన ఏదైతే తాడు వేయబడిందో అది గట్టిగా ఉందా లేదా? హి కట్స్ ద స్టెప్స్ ఇన్ ద హార్డ్ ఐస్. ఏదైతే చాలా గట్టిగా ఉన్నటువంటి ఏదైతే ఆ మంచు ఉన్నాయో ఏం చేస్తాడు జాగ్రత్తగా అడుగు వేసుకుంటా వెళ్తుంటాడు. దెన్ హి బిలీవ్స్ అండ్ యూ ఇంచ్ యువర్ వే అప్. చూడండి ఒక పర్వతం మీదకి ఎక్కుతా ఉంటారు. ఎక్కినప్పుడు ముందు ఒక వ్యక్తి ఉంటాడు. లీడ్ చేస్తుంటాడు. లీడర్ అనమాట. అతను ఏం చేస్తాడంటే తనను తాను సెక్యూర్ చేసుకుంటాడు. చేసుకొని ముందుకి ఆ ఐస్‌లో కొన్ని చోట్ల సపోజ్ చాలా లూజ్‌గా ఉందనుకోండి. అక్కడ యాక్స్ పెట్టి కొట్టినప్పుడు అది లూజ్‌గా ఉంటే పడిపోతుంది. లేదనుకోండి అక్కడ గట్టిగా ఏం చేస్తాడంటే ఒక తాడుని గట్టిగా బిగిస్తాడనమాట. గట్టిగా ఉంటే బిలే ఉంటుంది. అంటే బిలే రోప్ అని ఉంటుంది. అంటే 2 రోప్స్ ఉంటాయి. ఒక రోపు గనక తెగి ఇదైపోయినా పక్కనున్న రోప్‌ని పట్టుకొని వచ్చేటటువంటి సిస్టమ్ ఉంటుంది. ఆ విధంగా అయితే ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఒక వ్యక్తి లీడ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు సెక్యూర్ చేసుకుంటారు. సెక్యూర్ చేసుకొని ఆ రోప్‌ని ఏదైతే బిలే రోప్ అంటే సపోర్ట్ రోప్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మూవ్ చేస్తూ ఉంటారు. దాన్ని పట్టుకొని వెళ్తుంటారు. ద క్లైంబ్ ఈస్ గ్రిమ్. చాలా కఠినంగా ఉంటుంది. చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఎంత కఠినంగా ఉంటుంది అంటే యూ స్ట్రెయిన్ ఎవ్రీ నర్వ్ యాస్ యూ టేక్ ఎవ్రీ స్టెప్. ప్రతి అసలు నరం ఏదైతే ఉందో మనిషి ఒంట్లో ఉన్నటువంటి ప్రతి నరానికి పని చెప్తారు మీరు. అలసిపోతుంది. స్ట్రెయిన్ అంటే అలసిపోయేటట్లు చేస్తారు. ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఫేమస్ క్లైంబర్స్ ఫేమస్ క్లైంబర్స్ హ్యావ్ లెఫ్ట్ రికార్డ్స్ ఆఫ్ ద హెల్ప్ గివెన్ బై అదర్స్. ఫేమస్ క్లైంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కుతారు కదా! అండ్ వాళ్ళు ఏదైనా పుస్తకాలు రాసినప్పుడు అందులో రాస్తారనమాట. అండ్ నాకు ఈ వ్యక్తి సాయం చేశాడు. మూవ్ అయ్యేటప్పుడు లీడ్ చేశాడు. అండ్ తాడనేది గట్టిగా బిగించి కట్టాడు. అండ్ బిలే రోప్ అని ఉంటుంది. సపోర్ట్ రోప్ అనమాట. అంటే ఏదైనా మిస్ అయినా గానీ దాన్ని పట్టుకొని మన రోప్ ఉంటుంది. బిలే రోప్ కూడా ఒకటుంటుంది. దే హావ్ ఆల్సో రికార్డెడ్ హౌ దే నీడెడ్ జస్ట్ దట్ హెల్ప్. అసలు ఆ హెల్ప్ అనేది ఒక్కోసారి అది ఏమవుతుంది అంటే మంచు కదా! కరిగిపోవచ్చు. లేకపోతే సడెన్‌గా ఊడిపోవచ్చు. పడిపోతున్నప్పుడు ఆ బిలే ఏదైతే ఉందో సపోర్ట్ రోప్ అనేది అది సాయంగా ఉంటుందన్నమాట. పడిపోకుండా వేలాడతారు. ఒక్కసారిగా మిస్ అయితే ఆ రోప్ ఏదైతే సపోర్ట్ రోప్ ఉంటుందో అది పట్టుకుంటుంది. దే ఆల్సో రికార్డెడ్ హౌ దే నీడెడ్ జస్ట్ దట్ హెల్ప్. ఆ సాయం లేకపోతే వాళ్ళేమైపోయేవాళ్ళో కూడా రాశారు. ఎల్స్ దే మైట్ హావ్ గివెన్ అప్. ఏమయ్యేది ఆ హెల్ప్ లేకపోతే? అయిపోయేది. పరిస్థితి అంతా కూడా వాళ్ళు ఎక్కగలిగి ఉండేవాళ్ళైతే కాదు. బ్రీతింగ్ ఈజ్ డిఫికల్ట్. అక్కడ శ్వాసించడమే చాలా కష్టం. ఇంక హెల్ప్ జేయడమా? యూ కర్స్ యువర్‌సెల్ఫ్ ఫర్ హావింగ్ లెట్ యువర్‌సెల్ఫ్ ఇన్ ఫర్ దిస్. నిన్ను నువ్వు బూతులు తిట్టుకుంటావు. తిట్టుకుంటావు అసలు భయంకరంగా శాపనార్థాలు పెట్టుకుంటావు. ఏరా ఎందుకొచ్చే కర్మరా మనకిది. ఎందుకొచ్చాంరా? ఏదో పని చేసుకొని బతక్క ఎందుకురా ఈ జీవితం. యూ వండర్ వై యూ ఎవర్ అండర్‌టుక్ ద అసెంట్. ఈ అధిరోహణ అనేటటువంటి ప్రాసెస్ అసెంట్ అంటే ఎక్కడం. ఈ ఎక్కడం అనేది ఎందుకు పెట్టుకున్నావురా? దేర్ ఆర్ మూమెంట్స్ వెన్ యూ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. అసలు వెళ్ళిపోదాంరా ఇక్కడే విడిచిపెట్టి. ఇక ఆలస్యం చేయకూడదు. విడిచిపెట్టి మనం వెళ్ళిపోదాం. ఊపిరి ఆడట్లేదు. ఇట్ వుడ్ బి షీర్ రిలీఫ్ టు గో డౌన్. చాలా చాలా రిలీఫ్‌గా ఉంటుంది మనం గనక అక్కడే దిగి వెళ్ళిపోతే. షీర్ అంటే కేవలము. ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్. పైకెళ్ళబుద్ధి కాదు. వద్దురా బాబు ఇన్‌స్టెడ్ ఆఫ్ అప్ అంటే పైకి బదులుగా కిందికెళ్తే మనకు చాలా రిలాక్స్‌గా ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఎట్ వన్స్ యూ స్నాప్ ఔట్ ఆఫ్ దట్ మూడ్. ఒకే ఒక స్నాప్ ఔట్ ఆఫ్ దట్ మూడ్ అంటే చిటికేసి ఎంత టైం ఉంటుందో ఆ టైంలో నీ మూడ్ మారిపోతుంది. దేర్ ఈస్ సంథింగ్ ఇన్ యూ దట్ డజంట్ లెట్ యూ గివ్ అప్. మీలో ఉంటుంది ఒకటేదో సమ్ స్పార్క్. అది మిమ్మల్ని వెనక్కి వెళ్ళనీయదు. ముందుకే వెళ్ళేటట్లు చేస్తుంది. ఆ పోరాటాన్ని ఏమాత్రం కూడా ఆగనీయదు మనలో ఉన్నది.
విల్ పవర్ ఏదైతే ముందు చెప్పాడో మనలో ఏముండాలి? సహనం, ఎండ్యూరెన్స్ ఉండాలి. పట్టుదల, పర్సీవరెన్స్ ఉండాలి. అండ్ విల్ పవర్, సంకల్ప బలం ఉండాలి. ఆ సంకల్ప బలం ఏం చేస్తుందంటే ఈ పోరాటాన్ని ఏమాత్రం కూడా ఆగనివ్వదు. అండ్ యు గో ఆన్. ఇక మీరేం చేస్తారు? అలా అనిపించిన వితిన్ సెకండ్ స్నాప్‌లో చిటికేసేంత టైం కూడా ఉండదు. మనం రెడీ అయిపోతాం. యువర్ కంపానియన్ కీప్స్ అప్ విత్ యూ. మీ పక్కన ఉన్నవాడు ఏం చేస్తుంటాడంటే ముందుకు వెళ్తా ఉంటాడు. మీతో పాటుగా వెళ్తా ఉంటాడు. జస్ట్ అనదర్ 50 ఫీట్. అరే! ఇంకా 50 అడుగులేరా? అరే! 100 మేబీ. అరే! 100 అడుగులేరా? వెళ్దాం పారా. యూ ఆస్క్ యువర్ సెల్ఫ్ ఈస్ దేర్ నో ఎండ్? మనకు అరే! ఇంక ఏడుందిరా ఎండ్? ఎక్కడుందిరా? ఏడ కనబడుతుందిరా? 50 అడుగులంటావు, 100 అడుగులంటావు. యూ లుక్ ఎట్ యువర్ కంపానియన్ అండ్ హీ లుక్స్ ఎట్ యూ. ఇద్దరు మొహాలు చూసుకోవడం అటు ఇటు. యూ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఈచ్ అదర్. వెళ్ళే వ్యక్తుల్ని చూసి మనం కూడా వాడు వెళ్తున్నాడు, మనం కూడా వెళ్ళాలి. అంతే మూవ్ అవుతాం. అండ్ దెన్ వితౌట్ ఫస్ట్ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్ యు ఆర్ ఎట్ ద సమ్మిట్. మనకు తెలియకుండానే ఏం జరుగుతుంది? శిఖరం పైన మనం ఉంటాం. లుకింగ్ రౌండ్ ఫ్రమ్ సమ్మిట్ యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఇట్ వాజ్ వర్త్ వైల్. ఆ సమ్మిట్కి ఎక్కిన తర్వాత, ఆ శిఖరాన్ని ఎక్కిన తర్వాత, ఆ పర్వతాన్ని ఎక్కిన తర్వాత ఇంత రిస్క్ అవసరమా అంటే ఇట్ వాజ్ వర్త్ వైల్. ఎస్, అవసరమే అని అనిపిస్తుంది. రిస్క్ తగ్గ రివార్డ్ అనేది అక్కడ ఉంటుంది. అసలు అవసరమేనా ఇదంటే అవసరమే. అదర్ సిల్వరీ పీక్స్ అపియర్ త్రూ ద క్లౌడ్స్. మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల్లో నుంచి మిగతా సిల్వరీ పీక్స్ అంటే మిగతా కొండలు ఉంటాయి కదా, కొండలు, శిఖరాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి కనబడతా ఉంటాయి. వేటిలో నుంచి ఆ మేఘాల్లో నుంచి చొచ్చుకు వచ్చినట్టు కనబడతాయి. ఇఫ్ యు ఆర్ లక్కీ ద సన్ మే బీ ఆన్ దేమ్. మీరు అదృష్టవంతులు అనుకోండి, సూర్యుడున్నాడే ప్రకాశిస్తూ కనబడతాడు వాటి మీద. ద సరౌండింగ్ పీక్స్ లుక్ లైక్ జ్యువెల్డ్ నెక్లెస్ రౌండ్ ద నెక్ ఆఫ్ యువర్ సమ్మిట్. ఎలా కనబడుతుందో తెలుసా? మీరు ఉన్నటువంటి పర్వతం చుట్టూరా ఒక నగ మాదిరిగా అవన్నీ కూడా కనబడతా ఉంటాయి. అంటే దానికేదో మాల, దానికేదో నెక్లెస్ తొడిగినట్లుగా ఉంటుందన్నమాట. ఈ శిఖరం మీద మీరుంటారు. దాని చుట్టూరా అసలు ఏందంటే మేఘాలు ఆవరించుంటాయి కదా, కొండలన్నీ కూడా గాలిలో తేలినట్టుంటాయన్నమాట. ఈ కొండల మీద ఎప్పుడైతే సూర్యకిరణాలు పడుతుంటాయో గోల్డ్ కలర్‌లో ఉంటాయి. అండ్ అదేదో గోల్డ్ జ్యువెలరీ గనక తొడిగినట్టుగా ఉంటుంది. బిలో యూ సీ వాస్ట్ వ్యాలీస్ స్లోపింగ్ ఇంటూ ద డిస్టెన్స్. అండ్ దూరాన లోయలు కనబడతా ఉంటాయి. విశాలమైనటువంటి లోయలు అట్లా ఇలా స్లోప్ మాదిరిగా ఏదైతే పిల్లలు ఆడుకుంటారే జారుడు బండ అట్లా కనబడుతుంటాయి. ఇట్ ఈజ్ అన్ ఎన్నోబ్లింగ్, చాలా గొప్పగా ఉంటుంది. ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్, చాలా చాలా రిచ్గా ఉంటుంది ఆ అనుభవం అనేది. జస్ట్ లుక్ డౌన్ ఫ్రమ్ ద సమ్మిట్ ఆఫ్ మౌంటైన్. అక్కడికి వెళ్ళి చూస్తే చాలు అది ఒక మనోహర దృశ్యం అనేది మనకు కనబడుతుంది. యు బో డౌన్. వెంటనే మీరు మీ తల వంచుతారు. అండ్ మేక్ యువర్ ఒబేజెన్స్. గౌరవ వందనం చేస్తారు. ఓ దేవుడికి ఏం చేస్తామంటే వెంటనే తల వంచి మనం నమస్కరిస్తాం ఆయనకి. ఒబేజెన్స్ అంటే గౌరవం చెల్లిస్తాం. టు విచ్ ఎవర్ గాడ్ యు వర్షిప్. మీరు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తారో ఆ దేవుడికి మీరు ఏం చేస్తారు? వెంటనే తల వంచి అండ్ వెంటనే ఏం చేస్తామంటే థ్యాంక్ యూ లార్డ్. అసలు ఇంత గొప్పగా ఉంది అంటే ఏంటంటే దేవుడు అనేవాడు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఎంత చీమల్లాంటి వాళ్ళం ఈ మొత్తం జగత్తులో, చీమల కన్నా అధ్వానం అనే విషయం మనకు తెలుస్తుంది. వెంటనే దేవునికి ఒక నమస్కారం అనేది పెడతాం. ఐ లెఫ్ట్ ఆన్ ఎవరెస్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గురునానక్. అహ్లూవాలియా గారు సిక్కు కాబట్టి ఆయన ఏం చేశారంటే గురునానక్ గారి యొక్క చిత్రపటాన్ని ఎవరెస్ట్ మీద ఉంచారనమాట. రావత్ లెఫ్ట్ ఏ పిక్చర్ ఆఫ్ గాడెస్ దుర్గా. ఈ రావత్ ఏం చేశాడంటే ఆయన కూడా ఈయనతో పాటు వెళ్ళిన ఆయన దుర్గా మాత ఏదైతే బొమ్మ ఉందో దాన్ని అక్కడ ఉంచడం జరిగింది. అదే చిత్రపటమే అది కూడా. ఫూ దోర్జీ లెఫ్ట్ ఏ రెలిక్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క రెలిక్ని పూదోజీ అక్కడ ఉంచడం జరిగింది. రెలిక్ అంటే ఏంటంటే బుద్ధునికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో అంటే చిన్నవి జ్ఞాపికలు ఉంటాయి వాటిని అక్కడ వదిలిపెట్టి రావడం అయితే
పూదోజీ చేయడం అయితే జరిగింది. బుద్ధుని యొక్క అవశేషం ఒకటి పూదోజీ అక్కడ ఉంచడం జరిగింది. ఎడ్మండ్ హిలరీ హ్యాడ్ బెరీడ్ ఏ క్రాస్ అండర్ ఏ కేన్. కేన్ అంటే ఏ హీప్ ఆఫ్ రాక్స్ అండ్ స్టోన్స్ ఇన్ ద స్నో. ఏం చేసిందంటే ఎడ్మండ్ హిలరీ అంటే మగ వ్యక్తి. ఈయన ఏం చేశాడంటే అక్కడున్న రాళ్ళని పేర్చి మంచులో ఉన్నటువంటి ఏదైతే రాళ్ళు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక గుట్టగా వేసి ఏం చేశాడంటే దాన్ని ఒక క్రాస్ని నిలబెట్టాడనమాట. ఏది మంచులో రాళ్ళు అవన్నీ పెట్టేసి. దీస్ ఆర్ నాట్ సింబల్స్ ఆఫ్ కాంక్వెస్ట్ బట్ ఫర్ రివరెన్స్. ఇదేదో ఎవరు జయించారు ఆ మతస్థులని కాదు, గౌరవం కొద్దీ. అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళంగానే మనిషి అనేవాడు ఎంత చిన్నవాడు, ఎగిసి పడుతున్నాడు అనవసరంగా అనేటటువంటి స్పిరిచువల్ సెన్స్ ఒకటి కలిగి వాళ్ళు తీసుకువెళ్ళినటువంటి ఆ జ్ఞాపికల్ని అక్కడ వదలడం అయితే జరుగుతుంది. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యావింగ్ క్లైమ్ టు ద సమ్మిట్ చేంజెస్ యూ కంప్లీట్లీ. ఆ యొక్క శిఖరాన్ని అధిరోహించిన తర్వాత, ఎక్కిన తర్వాత మన జీవితమే మారిపోతుంది. దేర్ ఈజ్ అనదర్ సమ్మిట్. అయితే ఇంకో పెద్ద శిఖరం ఉందనే విషయాన్ని గమనించాలి. ఇట్ ఈస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. అది మీలోనే ఉంది. ఇట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ మైండ్. అది మీ మనసులోనే ఉంది. ఈచ్ మ్యాన్ క్యారీస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఓన్ మౌంటైన్ పీక్. ఎవరెస్ట్ లాంటి శిఖరాన్ని ప్రతి మనిషి కూడా తనలో కలిగి ఉంటాడు. హీ మస్ట్ క్లైంబ్ ఇట్ టు రీచ్ ఎ ఫుల్లర్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దాన్ని అతను ఎక్కాల్సిందే, అధిరోహించాల్సిందే. ఎప్పుడు? పూర్తి నాలెడ్జ్ కలిగి. హీ మస్ట్ క్లైంబ్ ఇట్ టు రీచ్ టు ఎ ఫుల్లర్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తనంటే తానే, నో తై సెల్ఫ్. తన గురించి తాను తెలుసుకున్నప్పుడు దాన్ని పూర్తిగా అధిరోహించగలుగుతాడు. అండ్ పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు. ఇట్ ఈస్ ఫియర్ఫుల్, ఫర్మిడబుల్, భయంకరమైంది. ఎవరెస్ట్ని ఎక్కడం ఫర్మిడబుల్ యాక్ట్, భయంకరమైనటువంటి పని అది. సేమ్ ఇది కూడా ఒక ఫియర్ఫుల్ యాక్ట్, ఇది కూడా భయంకరమైందే. అన్స్కేలబుల్. ఇది ఎవరెస్ట్ అయితే జస్ట్ ఒక 9 కిలోమీటర్లు అటు ఇటుగా 8848. మంచు పడినప్పుడు 51, 52కు వెళ్తుంది. కాబట్టి అది కొలవగలం. ఇది అన్స్కేలబుల్, కొలవడానికి కూడా వీల్లేదు. ఇట్ కెనాట్ బి క్లైంబ్డ్ బై ఎనీవన్ ఎల్స్. పక్కనున్నోడు నీ మనసులో ఉన్న ఆ శిఖరాన్ని ఎక్కలేడు. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు డూ ఇట్. మీరు చేయాల్సిందే. ద ఫిజికల్ యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ టు సమ్మిట్ ఆఫ్ ఎ మౌంటైన్. జస్ట్ ఒక మౌంటైన్ మీద ఫిజికల్ యాక్ట్ ఇది ఎక్కడం అనేది. అయితే అవుట్ సైడ్ ఈజ్ ఎకిన్ టు ద యాక్ట్ ఆఫ్ క్లైంబింగ్ ద మౌంటైన్ విత్ ఇన్. ఎకిన్ టు అంటే సేమ్ అని అర్థం. ఏదైతే పర్వతాన్ని అధిరోహిస్తారో జస్ట్ అట్లా ఫిజికల్గా కాళ్ళతో ఎక్కుతూ, అట్లానే ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే శిఖరం ఉందో సేమ్ ప్రాసెస్, సేమ్ అలానే ఉంటుంది. ద ఎఫెక్ట్స్ ఆఫ్ బోత్ క్లైమ్స్ ఆర్ సేమ్. దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు కూడా సేమే. వెదర్ ద మౌంటైన్ యూ క్లైంబ్ ఈజ్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్, ద క్లైంబ్ విల్ సర్టెన్లీ చేంజ్ యూ. ఈ మానసికంగా మన లోపల ఉన్నటువంటి శిఖరాన్ని అధిరోహించడం ద్వారా జరిగేది ఏంటంటే, శారీరకంగా మనం అధిరోహించినప్పుడు కలిగేటటువంటి ఆత్మ సంతృప్తి ఏదైతే ఉందో, ఆత్మీయ ఎదుగుదల ఏదైతే ఉందో, స్పిరిచువాలిటీ ఏదైతే ఉందో అది కలుగుతుంది. పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస గారు, ఆయన గురువు. ఎవరైతే వివేకానంద గారు ఉన్నారో ఆయన గురువు గారు. మరి వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఎవరెస్ట్ ఎక్కారా అంటే కాదు. వాళ్ళలో ఉన్న ఎవరెస్ట్ని అధిరోహించారు. దాంతో వాళ్ళు స్పిరిచువల్గా ఎదిగారు. ఇట్ టీచెస్ యూ మచ్ అబౌట్ ద వరల్డ్ అండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అండ్ దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే మనల్ని మనం తెలుసుకోగలం. ప్రపంచం గురించి కూడా తెలుస్తుంది. ముందు మన గురించి ఇంట గెలవాలి, తర్వాత రెచ్చ గెలవాలి. ఇంట గెలవడం అంటే మన గురించి మనం తెలుసుకోవాలి, మనం అధిరోహించాలి. I venture to think that my experience as an Everester has provided me with the inspiration to face life's ordeals resolutely. అయితే ఈయన ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా ఈయన ఏం చెప్తున్నాడు అంటే, యాజ్ అన్ ఎవరెస్టర్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏదైతే తాను వెంచర్ అంటే తెగించి చెప్తున్నాడు అనమాట. నేను ఖచ్చితంగా గట్టిగా చెప్పగలను ఏంటంటే, నేను ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ ఇన్స్పిరేషన్తో జీవితంలో వచ్చేటటువంటి లైఫ్స్ ఆర్డిల్స్
అంటే జీవితంలో ఎదురయ్యేటటువంటి కష్టాలు, ప్రయాసల్ని చాలా గట్టిగా ఎదుర్కొనే దమ్మనేది నాకు వచ్చిందని తెగువతో చెప్తున్నాను అనేసి చెప్తున్నాను ఈయన. క్లైంబింగ్ ద మౌంటైన్ వాజ్ ఎ వర్త్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ అంటే దానికి ఆ రిస్క్‌కి తగ్గ రివార్డెడ్ ఎక్స్‌పీరియన్స్ అనేదుంది. ఏదైతే వర్త్ వైల్ అంటే రిస్క్ రివార్డ్ రేషియో అనేది గ్రేట్ అన్నమాట. రిస్క్ తీసుకోవడం వల్ల ఆ రివార్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రివార్డెడే. ద కాంక్వెస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్ సమ్మిట్ ఈస్ ఈక్వల్లీ వర్త్ వైల్. అయితే ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారు గదా! నేను ఎవరెస్ట్ ఎక్కి చెప్తున్నా ఈ మాటలు. ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత చెప్తున్నా ఈ మాటలు. ఏం చెప్తున్నా? ఎవరెస్ట్ ఎక్కడం ఎంత రివార్డింగో, మన మనసులో ఉన్నటువంటి మన ఎవరెస్ట్‌ని ఎక్కడం కూడా అంతే రివార్డింగ్. ద ఇంటర్నల్ సమ్మిట్స్ ఆర్ పర్హాప్స్ హయ్యర్ దాన్ ఎవరెస్ట్. ఎందుకంటే లోపల ఉన్నటువంటి శిఖరాలనేవి ఎవరెస్ట్ కన్నా పెద్దవి. అంటే ఏంటి? మనలో చాలా విషయాల్లో మనం వెనకడుగు వేస్తూ ఉండొచ్చు. భయం అనేటటువంటి ఎవరెస్ట్ ఉండొచ్చు. దాన్ని అధిగమించాలి. సోమరితనం అనేటటువంటి ఎవరెస్ట్ ఉండొచ్చు. దాన్ని అధిగమించాలి. అండ్ కొన్ని పాతకాలపు చింతకాయ పచ్చడి తరహాలోని ఆలోచన విధానాలుండొచ్చు. వాటిని అధిరోహించాలి. అది ఎవరెస్ట్ కన్నా చాలా 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 బలమైనవి. వాటిని అధిరోహించాల్సిన అవసరం అయితే మనం ఉంది. మన మనసులో ఉన్నటువంటి భయం ఉండొచ్చు. పిరికిగా ఉండొచ్చు మనం. ఆ పిరికితనం ఏదైతే ఉందో పోగొట్టుకోవడం అంటే ఎవరెస్ట్‌ని ఎక్కడం లాంటిదే. అది ఇంటర్నల్ సమ్మిట్‌ని ఎక్కినట్టే. కాబట్టి హెచ్‌పిఎస్ అహ్లూవాలియా గారు ఏం చెప్తున్నారంటే టోటల్‌గా ఎందుకు పర్వతాలు ఎక్కుతున్నారు? జనరల్‌గా ఏమని చెప్తారు? ఉన్నాయి కాబట్టి ఎక్కుతున్నాం అంటారు. నేనైతే ఇష్టం కాబట్టి ఎక్కుతున్నాను అంటున్నా. అయితే అంతవరకేనా అంటే కానే కాదు. అండ్ ఆయన చెప్పడం ఏంటంటే ఇదొక స్పిరిచ్యువల్ యాక్ట్. హంబుల్‌నెస్ అనేది నేర్పిస్తుంది. మనం ఎంతటి వాళ్ళమో నేర్పిస్తుంది. జీవితంలో ఉన్న కష్టాల్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. ఇది హెచ్‌పిఎస్ అహ్లూవాలియా గారి యొక్క ఎక్స్‌పీరియన్స్ అనమాట. అండ్ టోటల్‌గా ఏదైతే హంబుల్‌నెస్ ఉందో అది నేర్పిస్తుంది. జీవితంలో కష్టాలను ఎదుర్కోవడం నేర్పిస్తుంది. ఇవన్నీ కూడా స్పిరిచ్యువల్‌గా కూడా మనిషి ఎదగగలుగుతాడు. అయితే అందరూ ఇప్పుడు అందుకని ఎవరెస్ట్ ఎక్కాలా అంటే లేదు. స్పిరిచ్యువల్ ఎవరెస్ట్, ఇంటర్నల్ ఎవరెస్ట్ ఒకటుంది. అది ఎవరెస్ట్ కన్నా ఇంటర్నల్ సమ్మిట్ అనేది ఎవరెస్ట్ కన్నా చాలా చాలా పెద్దది. అన్‌స్కేలబుల్. దానికి అసలు కిలోమీటర్‌లో కూడా కొలవలేం. ఎవరిది వాళ్ళే అది ఎక్కాల్సుంటుంది. వాళ్ళు జయించాల్సుంటుంది. వాళ్ళ జీవితాల్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది హెచ్‌పిఎస్ అహ్లూవాలియా గారు 'ద సమ్మిట్ వితిన్' అనమాట.